హాయ్, దిస్ ఇస్ బాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నా జీవితం 2024. సో అందరూ ఎలా ఎవరు అందరూ అయితే మస్తారు అనుకుంటా. నేనైతే సూపర్ ఉన్నా. సో పొద్దున్నే మబ్బు ముఖం వేసుకొని అయితే మనం బయ దగ్గరికి వచ్చేసినాం. సో పొద్దున్నే వీడికి రావడం మనకు అలవాటు అయిపోయింది. సో వీడికి రాకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో అయితే మనం మార్నింగ్ వచ్చేసి మళ్ళీ మన చెట్లకు నీళ్ళు పోసుడు కానీ ఏదైనా చెట్లు కొట్టేసుడు కానీ ఇటువంటి చిన్న చిన్న వేస్తాం. చిన్న చిన్న అయితే పనులు ఉంటాయి కదా, ఆ పనులు అయితే వేద్దాం. ఇంకా 2 డేస్లో డోజర్ వస్తుంది. డోజర్తో మనం అయితే క్లీన్ చేసుకుందాం. ఇంకా సో పాలలో పంచాయతీ అయితే ఓడదు అది. ఇంకా బొక్కలు అట్నే ఉంచిండు వాడేందో ఏమో, కానీ రేపు నేను డోజర్ పెట్టి అన్నీ నువ్వు వాడేస్తా. సో ఇదే అనమాట. ఇప్పుడైతే మనం వాటర్ అయితే చెట్లకు పోయాలి. ఇవాళ క్లైమేట్ కూడా ఎంత మంచిగా ఉంది. మేఘాలు కూడా పైన బాగుంది. సో ఇప్పుడు మన పని అయితే మనం చేయడం కొంచెం ఎందుకు అంటే ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. సో బ్రెయిన్లో కొన్ని థాట్స్ కూడా పోతాయి. చాలామంది మళ్ళీ కొందరు క్వశ్చన్ చేస్తారు, అన్న నీకు లవర్ ఉందా. చాలామంది నార్మల్గా మేము కలిసినప్పుడు అడుగుతుంటారు మా ఆఫీస్లో కానీ ఎవరైనా లవర్ ఉందా నీకు, ఏంది అది అని. సో దాని గురించి క్లారిటీ ఇస్తా. ఇప్పుడైతే మనం అక్కడ గోడ దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం. నీకు లవర్ ఉందా అని అడుగుతూ ఉంటారు చాలామంది. లవర్తో తిరిగిపోతూ అంత పెద్ద బండి ఉంది, తిరగబోతుండొచ్చు, మంచిగా ఎంజాయ్ చేస్తుండొచ్చు లైఫ్లో, ఇంకా అవి అంటుంటారు. సో మనకైతే ఏ లవర్ లేదు, లవ్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లవ్ చేసే బాయ్ అయినా గర్ల్ అయినా సరే సో ట్రూగా లవ్ చేయండి. అది అంటే మోసం చేసుకోకండి. ఎందుకంటే ఒక లైఫ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఒక అబ్బాయిదైనా సరే అమ్మాయిదైనా సరే, అందరు అమ్మాయిలు మోసం చేశారని కాదు, అందరు అబ్బాయిలు మోసం చేశారని కాదు. సో లవ్ చేస్తే ట్రూగా లవ్ చేసుకోండి, ట్రూగా పెళ్ళి చేసుకోండి. మీ ఇష్టం, అది మీ డిసిషన్ అది. ఎందుకంటే చాలామంది లవ్ అని ప్రేమతో లవ్ అని మాటతోటి చాలామంది మోసపోతురు, మోసం చేస్తురు. అది బాయ్ అయినా కావచ్చు, అది గర్ల్ అయినా కావచ్చు. అంటే మీరు లవ్ చేసే ముందు ఒకటి ఆలోచించుకోండి. అందరూ ఒకలా ఉంటారు, అందరూ మాటలు చెప్పే అంత మంచోళ్ళు ఉంటారు అని కాదు. సో వాళ్ళ గురించి ఏం తెలియకుండా డైరెక్ట్ ప్రపోజ్ చేసి తిరిగిండా అంటే తిరిగిండు అనేసి అట్లా వేయకండి. సో తెలుసుకోండి వాని గురించి. కొన్ని రోజులు తెలుసుకున్న తర్వాత లవ్ చేయండి అనుకోవచ్చు. తెలుసుకున్నాక ఎంక్వైరీ చేసినాక లవ్ చేస్తారు ఎవరన్నా. లవ్ చేసిన అట్లా చేయకుండా డైరెక్ట్ లవ్ చేస్తే తర్వాత మోసపోయేటో మీ అయితే కాదు, మీరే మోసపోతారు అనమాట. చాలామంది ఇట్లనే మోసపోతారు. చాలామంది లవ్ ఫెయిల్యూర్లు అవి చెప్పుకొని కొంతమంది సూసైడ్ చేసుకోగా నేను చూసిన కొంతమంది అది ఉందనమాట. సో అది పెట్టండి. సో లవ్ అంటే గుర్తొచ్చింది. సో ఏమైందంటే 3 months బ్యాక్ కొంచెం నేను లైక్ డిప్రెషన్, అంటే మా చుట్టాలేం కాదు. సో డిప్రెషన్ కొంచెం చిన్న విషయంలో డిప్రెషన్ కొంచెం ఉండేది. ఆ 3 months బ్యాక్ ఏమైందంటే ఏది ఆలోచించడం కానీ ఎక్కువ ఇంట్లో తినక ఆ బ్రెయిన్ మొత్తం ఏదో అయిపోయి, ఏదో ఆలోచనలు ఉండిపోయి నేను సరిగా తినకుండా వచ్చి ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇంటికి పోయి ఇంట్లో అన్నం తినకుండా వేరే ఇట్లా ఉండి, మా అమ్మ ఏమో అన్నం వండినా ఏం చేసినా కానీ తినటోని కాదు, తినకుండా అట్నే 10 days దాకుండా నీ అయితే బాగానే ఉండేటోని. అయితే ఏమైంది, అట్నే తినకుండా నేను ఉంటే మా అమ్మ ఇంట్లో నేను మా అమ్మ అంతే ఉంటాం ఇంటి దగ్గర. మా అన్నయ్య మా వదిన సిటీలో ఉంటారు, వాళ్ళు జాబ్ చేస్తుంటారు సాఫ్ట్వేర్ కాబట్టి వాళ్ళు సిటీలో ఉంటారు. సో తినకుండా నేను ఉండడం వల్ల ఏమైందంటే నేను తినకపోతే ఇక మా అమ్మ తినకపోవడం స్టార్ట్ చేసింది అనమాట. సో నాకైతే 10 days అయినా ఏం కాలేదు. మనమే బందోబస్తు ఉంటాం కాబట్టి మనం తిన్నా కానీ మన బాడీలో ఉన్న తినకున్నా కానీ మన బాడీలో ఎనర్జీ అట్నే ఉండేది. సో తినకపోవడం స్టార్ట్ చేసింది. ఒకరోజు ఏమైంది, 6 days తర్వాత నేను ఇక నా మెంటల్ సిచ్యువేషన్ కొంచెం వేరే ఉండే. కొన్ని రోజుల తర్వాత మాకు ఫీవర్ వచ్చేసింది. ఇక లేవలేదు. మార్నింగ్ లేచే వరకు లేవలేదు. బాయ్ దగ్గరికి వచ్చి ఇంటికి పోయినా కూడా ఆయన పడుకొని ఉంది, లేవలేదు. ఫుల్ ఫీవర్ వచ్చేసింది, చేతనే కాలేదు, ఆమెకు లేవనికి కూడా కాలేదు. హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ ఏమో తినలేదు, ఎనర్జీ లేదు అది అని చెప్పిండు. సో ఇంటికి వచ్చిన, ఎందుకు తింటలో ఏమైందని నేను అడిగితే, మరి నువ్వేం తింటలో, నేను ఒక్కదాన్ని తిని ఏం చేయాలి, నువ్వు తింటే నేను నువ్వు తినకపోతే నేను తిని ఏం చేయాలి అని అన్నది. తినేది ఎందుకు 10 మందికి ఉండాలని ఏమైనా ఉందా, నువ్వు తింటే నేను తినేదాన్ని కదా అని అన్నది. సో అమ్మ ప్రేమ అంటే ఎలా ఉంటుందంటే, కొడుకుకు పెట్టాలి ఫస్ట్, వాడు తింటేనే మంచిగా ఉంటుంది అనేసి అట్లా ఆలోచిస్తుంది అనమాట. సో చాలా అంటే నేనైతే చాలా అంటే తెలియదు కదా మనకు, మన పేరెంట్స్ ఎంత లవ్ చేస్తారంటే మనం తినలేదనుకో వాళ్ళు కూడా తినరు అనమాట.
నేనైతే నేను చూసిన అనమాట. మా అమ్మ నేను తినకపోతే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు నేను ఆఫీస్లో బీ షిఫ్ట్ పోయిన అనుకో, ఒక పూటనే తింటుంది. ఇక నేను మార్నింగ్ నేను తింటప్పుడు ఒకసారి తింటుంది, ఇక మళ్ళీ తినదు. నేనేమో ఆఫీస్లో చపాతో ఏదో ఒకటి తింటా, ఇంటికాడ ఇక మా అమ్మ తినదు అనమాట. ఇట్లానే ఉండిపోతుంది. సో అప్పటి నుంచి ఇక మా అమ్మకి హెల్త్ బాగాలేనప్పటి నుంచి నేను నా మెంటల్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి ఇక అంటే వాళ్ళు మన కోసం ఎంత చేస్తారు, వాళ్ళ కోసం మనం ఏం చేయలేమా అనిపించింది. సో నేను ఇక మా అమ్మ ఏది ఇచ్చినా సరే, ఆమె ఏమి ఇచ్చినా ప్రతిసారి ఇక ప్రతి ఒక్కటి నా దగ్గరికి వస్తుంది. తినరా అని ఇస్తూనే ఉంటుంది. చూస్తారు కానీ నేను ఎంత ఏమేమి తింటానో ప్రతి ఒక్కటి తెచ్చిస్తుంది అనమాట. నాకైతే వద్దనుకున్నా కూడా ఇక చాలా ప్రేమతో ఇస్తుంది కాబట్టి తింటూనే ఉంటాయి. అందుకని ఇంత లావు పెరగడం కానీ ఇంత లావు అవడం కానీ అయితే జరిగింది. మళ్ళీ ఇంకేంటంటే, సో ఇది అంటే ఏంటంటే లవ్ గురించి వచ్చింది కాబట్టి టాపిక్ కాబట్టి ఇదంతా చెప్తున్నా. అమ్మ ప్రేమ అయితే ఇలా ఉంటుంది. సో అంటే చాలామందికి ఒకేలా ఉంటుందని నేను అనుకోలేను, ఒకలా ఉంటుంది అనమాట. సో మా అమ్మనైతే నన్ను అయితే చాలా ఇష్టపడుతుంది అనమాట. అది మళ్ళీ ఇంకోటి మనకైతే లవర్ లేదు, మనల్ని ఎవరు లవ్ చేయరు, మనం ఇంకొకరిని లవ్ చేయము. సో ఎవరిని లవ్ చేయవా ఇంకా ఫ్యూచర్లో అంటే, సో నేను పెళ్ళి చేసుకున్న అమ్మాయిని తప్ప ఇక వేరే వాళ్ళని లవ్ చేయదని డిసైడ్ అయినా కాబట్టి నేను ఎవరిని చేయను. వచ్చిన అమ్మాయిని మంచిగా చూసుకొని మంచిగా ఉండడం తప్ప ఇంకేం చేయలేము అనమాట. సో అదొకటి. ప్రజెంట్ నువ్వు ఇంకా వేరే వాళ్ళని లవ్ చేస్తలేవా అంటే, సో మన బిట్టుగాడు ఉండా. సో మన బైకే నాకు అన్నీ అనమాట. సో అన్నీ అంటే ఇక నాకు ఏదైనా నాకు ఏదైనా అనిపించింది అనుకో, సో నా బైక్ తీసేసా, స్ట్రైట్ కొట్టేస్తాను అనమాట. ఎట్టయినా సరే కొన్ని రోజులు అయితే నేను 3 months బ్యాక్ చెప్పిన కదా, దాన్ని తీసుకొని చాలా తిరిగిన. నా క్రెడిట్ కార్డులను వాడేసిన, అన్నిటిని వాడేసిన, ఈ బైక్ అలా కూర్చున్నా, ఏదేదో అయిపోయింది మొత్తం. ఆ సిచ్యువేషన్ నుంచి నేను బయట రానికి అయితే మా అమ్మ హెల్త్ ఖరాబ్ అయింది అనమాట. అప్పటిదాకా నేను బయట రాలే. అంటుంటారు కదా, ఏదో ఒకటి అయితేనే కానీ మనం తెలుసుకోలేము, ముందరికి పోలేము అంటారు కదా. సో అదనమాట. మళ్ళీ ఈ బిజినెస్ ఐడియా ఎలా వచ్చిందంటే, నేను ఇలా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసింది అనమాట ఒక ఆమె. సో ఫోన్ చేసి ఇలా అవుతున్నావు ఎందుకు, ఇలా అవడం ఎందుకు, నీకున్న నువ్వు ఆలోచించే పద్ధతులు, నువ్వు ఆలోచించే ఇలాంటిది, నువ్వు ఇలా ఉండేటోని ఇలా అయిపోయినావు అది అని చెప్పి, మళ్ళీ నేను కూడా ఎప్పటి నుంచో బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా. ఫస్ట్ మష్రూమ్ చేద్దాం అనుకున్నా. మన పాతిళ్ళు కాడ రెంట్కి వెళ్ళే, ఇంకా రెంట్కి మా వాళ్ళు రెంట్కి ఇస్తా అన్నారు. నేను చిన్న బిజినెస్ స్టార్ట్అప్ చేస్తా అనేసి నేను ఊకున్నా. కొన్ని రోజులు ఇక అంటే మష్రూమ్స్కి ఏమంటారు వీటిలను, ర్యాక్స్ కావాలి, మష్రూమ్స్కి ర్యాక్స్ కావాలన్నమాట. సో అది చేద్దామని నేను అనుకున్నాక కొన్ని రోజులకి అనిపించిందంటే, మార్కెటింగ్ గురించి ఇట్లా ఇప్పుడు మనం ఈ స్ప్రెడ్లైన మార్కెటింగ్ గురించి ఎలా తిరిగినావు, నేను అలా ఒక 10 kgs దాకానే ఆర్డర్ వచ్చింది. మనం 10 kgs అంటే కుళ్ళిపోతుంది, మన ఫ్రిడ్జ్లో కూడా లేవు మంచిగా మెయింటైన్ చేసానికి అనేసి నేను వదిలేసిన. తర్వాత ఈ స్ప్రెడ్లైన అనేది ఎక్కువ లాభం ఉంటుంది, ఆర్డర్స్ కూడా బాగా వస్తే మంచిగా చేసుకుందాం అనేసి, మళ్ళీ ఫార్మింగ్ కూడా చేసినట్టు ఉంటుంది బాయ్ దగ్గర. అలా అనేసి నేనైతే స్టార్ట్ చేసిన అనమాట. అలా అనేసి నేను ఇక్కడ స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే స్ప్రెడ్లైన అయితే చేద్దామని ఫిక్స్ అయినా కాబట్టి ఇక్కడ చేస్తాను. ఇంకా అయితే ఈ పాలలతో పంచాయతీ అయితే ఇది ఉండదు. మళ్ళీ పాలలతో జాగా ఎక్కువ తక్కువ ఉంటే కొలుచుకోవచ్చు, తీసుకోవచ్చు. ఈ మన పక్కన ఉన్నటోడు ఉంటాడు, ఇంకొకటి ఎడగొట్టేటోడు, అని చూపిస్తా ఇప్పుడు ఎలా ఉందో. ఇవి పంచాయతీలు వదిలే, మనం ఇక్కడ లేకపోతే వాళ్ళు ఎలా ఉంటుందో చూపిస్తా. ఇప్పుడు వెళ్దాం, మనం చూద్దాం. సో ఇది చూసిరు కదా, ఆ గెట్టు ఎంత దూరము ఎంత పెట్టిన కడి ఆడుంది, ఆ గెట్టు వరం ఆడబెట్టిన. ఇది నా పాలోడు కాదనమాట. అది మన ల్యాండ్కి మనం ఇక్కడ ఉండలేము కాబట్టి వీడు ఏం చేసిండు, ఏడుందా గెట్టు, ఏడుంది గెట్టు, ఈయన దాకా తీసేసిండు. చూడు కడి ఏడుంది, ఈయన దాకా తీసిండు. ఏంటంటే మనం దాన్ని చేంజ్ చేస్తారనమాట ఇట్లా. ఇది ప్రతిసారి ఇదే. ఇప్పుడు ఏమైతే ఇయర్కి ఏమైతే తెలుసా, ఇయర్కి కడి కింద పడిపోతుంది, పడింది మళ్ళీ ఇటు వాడతారు. సో ఇదే అనమాట. అసలు అక్కడ సైడ్ ఎందుకు వాతలే, అక్కడ సైడ్ ఎందుకు తీయలే, నేను చూపించిన కదా అక్కడ గిట్లాగా ఉంది. ఆడ తవ్వుతే ఏమైందంటే కడి పడిపోయింది అనుకో, అది ఎటు పోతుంది, పడిపోతే మళ్ళీ తీస్తే వాళ్ళ అటు సైడ్ పాలలు కాబట్టి ఎంత అయితే మళ్ళీ అది చేస్తారు. అదే మన దానికి అయితే అటు మొత్తం ఇది తీసేసింది. ఎందుకంటే మళ్ళీ లోపల ఇటు సైడ్ వాతొచ్చు మందికి,
అట్లా అనేసి వాడు వాతుకుంటా వచ్చేసిండు అనమాట. మనం ఏమో ఇటు ఉండం. సో దానివల్ల చాలా అయితే గొడవలు ఇలానే అవుతాయి. ఇది ఎందుకు చాలామంది అన్ని మా మా ఇంట్లో వాళ్ళు ఎందుకు భయపడతారు, ఇంట్లో వాళ్ళు ఈడ మా వాళ్ళకు లొల్లి పెట్టుకునేది ఎందుకు, ఇంట్లో లొల్లి పెట్టుకునేది ఎందుకు అని ఊపుతారు. సో ఎందుకు అంటే ఇక విలేజ్లలో ఉంటాయి కదా బ్లాక్ మ్యాజిక్ కానీ అది ఇదని. సో దానివల్ల చాలామంది భయపడతారు, వాళ్ళు పాలు అయినా సరే. వేరే వాళ్ళు కూడా ఇలానే భయపడతారు అనమాట. నేను లైఫ్ని ఎట్లయినా సరే నేను లీడ్ ఎట్లయినా సరే ఉండం పోతాం అనేసి డిసైడ్ అయ్యేసి ముందు దిగుతా అనమాట. సో ఏంది అంటే పోతే ఈ రోజైనా వాడు ఏం చేసినా సరే, వాడేం చేసినా సస్తం ఉంటాం వాడనే ఏదో ఒకటి అయితే. సో ఈ జాగాల గురించి అయితే ఈ నెల లొల్లి దాదాపు అయితే సగానికి సగం ఇలానే అవుతాయి. సో వాడిని అయితే మంచిగా ఉంచుకోడు, ఇంకోంది అయితే అలా చేసేసి మళ్ళీ నెక్స్ట్ అయితే వేరే దగ్గర వాడతారు అనమాట. ఇదే నడుస్తుంది ఇప్పుడు. సో దానివల్ల ఇంత సగం పోతుంది. సో అలానే వాడు స్ట్రైట్ ఉండాలి, అన్నీ క్రాస్ చేసి వాడు దిగి ఇలా ఉంది అనమాట.